హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్లో నేనైతే మా బాల్కనీని సింపుల్గా అయితే ఒక మేక్ ఓవర్ చేద్దామనేసి ఇంకా ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా సాటర్డే అయితే ఫస్ట్ మట్టి అంతా కూడా తెచ్చుకున్నాను. అది కూడా బయటికి వెళ్ళేసి ఈ విధంగా కుండీల్లో మట్టి కొద్ది కొద్దిగా వేసుకొని తీసుకొచ్చి ఇంకా ఇంట్లో అయితే పెట్టుకున్నాను ప్రజెంట్. ఇంకా సాటర్డే కొంచెం ఈవినింగ్ అయితే ఆ వర్క్ చేశాను. ఇంకా సాటర్డే అయితే కంటిన్యూ చేయడానికి కుదరలేదు. సండే ఇంకా ప్రిపరేషన్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ సండే ఈ విధంగా అంతా కూడా చేసుకుంటున్నాను. మామూలుగా సాటర్డే, సండే మాత్రమే టైం ఉంటుంది కదా వర్క్ చేసుకునే వాళ్ళకి. అందుకనేసి నేనైతే సాటర్డే, సండే ఈ వర్క్ అయితే పెట్టుకున్నాను. జనరల్‌గా అయితే సాటర్డేనే చేసేద్దాం అనుకున్నాను. నాకు కోకోపీట్ అనేది రావడానికి కొంచెం టైం పట్టింది. అంటే ఆర్డర్ చేశాను. ఇంకా అదైతే ఫస్ట్ సాటర్డే వస్తుంది అని ఉంది కానీ, మళ్ళీ కొంతసేపు తర్వాత అదెందుకో డ్యామేజ్ ఉందనేసి రిటర్న్ అయిపోయింది ఆ ప్రొడక్ట్. సరే ఇంకా దానికోసం వెయిట్ చేస్తే మనకి నెక్స్ట్ సండే వరకు మళ్ళీ వెయిట్ చేయాలనేసి నేను ఇంకా బయటికెళ్ళి మళ్ళీ కోకోపీట్ తెచ్చుకొని ఇంకా అదైతే క్యాన్సిల్ చేసి తర్వాత ఇంకా సండే అయితే ఈ వ్లాగ్‌నైతే కంటిన్యూ చేశాను. ఇంకా ఇక్కడ ఈ పెద్ద పెద్ద బ్యాగులున్నాయి కదా! ఇవొచ్చి వర్మీ కంపోస్టు. ఇది 10 కేజెస్ వర్మీ కంపోస్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. అదైతే ఫాస్ట్‌గానే వచ్చేసింది. ఇంకా ఎర్రమట్టి దొరికింది పక్కనే లేఅవుట్‌లో. ఇంకా ఎర్రమట్టి కూడా తెచ్చుకొని ఇప్పుడైతే పాట్‌కైతే మిక్సింగ్ చేసుకుంటున్నాను. మామూలుగా సాయిల్ బాగా హెల్తీగా ఉంటే మనకి మంచి ప్రోటీన్స్ అంతా కూడా సాయిల్‌లో ఉంటే చెట్లు బాగా వస్తాయనేసి నేనైతే ఈ విధంగా అన్నీ కూడా నేనే చేసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా కొద్ది కొద్దిగా. మామూలుగా వర్మీ కంపోస్టు, ఎరువు అన్నీ కూడా కొంచెం ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే కన మనకి మంచిగా అయితే చెట్లయితే బాగొస్తాయి. ఇప్పుడైతే నేను ఇంత మట్టికైతే 10 కేజెస్ వర్మీ కంపోస్ట్ వేసుకుంటున్నాను. అలాగే కోకోపీట్ కూడా వేసుకుంటున్నాను. జనరల్‌గా ఆన్‌లైన్‌లో అయితే 10 కేజీల కోకోపీట్ ఆర్డర్ చేశాను. ఇంకా అది రాలేదనేసి నేను జస్ట్ ఇక్కడ 3 కేజెస్ కోకోపీట్ మాత్రమే ఏసాను ప్రెజెంటు. ఇంక కావాలంటే మళ్ళీ గూడా ఎరువులు మధ్యలో వేసుకుందాంలే అనేసి ఇంకా సరే ఉన్న దాంతో సరిపెట్టేశాను. ఆ తర్వాత నీమ్ కేక్ వేశాను. నీమ్ కేక్ అంటే ఏం లేదు, మనకి వేపపిండి ఉంటది కదా! అదే వేపపిండి వేసుకుంటే ఏమైతుందంటే చెట్ల మొదల్లో గాన పురుగులు పడకుండా ఏరు పురుగులు పడకుండా ఉంటాయి. దానికోసం అనేసి ఇంకా నీమ్ కేక్ వేశాను. దాంతో పాటు నా దగ్గర డీఏపీ ఉండింది కొద్దిగా ముందు తెచ్చిన్నది. ఇంకా డీఏపీ కొద్దిగా అలాగే ఎప్సమ్ సాల్ట్ కూడా ఉండింది. అది కూడా ఒక 2 పిడికలైతే వేసుకున్నాను. ఎప్సమ్ సాల్ట్ మళ్ళీ కూడా చెట్లు పెరిగిన తర్వాత వేసుకుంటే కూడా మంచిగా ఫ్లవర్స్ అంతా కూడా కానీ లేదా గింజలు, కాయలు ఏవన్నా కాసేటివుంటే అవంతా కూడా మంచిగా వస్తాయి కాబట్టి అవంతా కూడా మళ్ళీ కూడా ఇయొచ్చు. ప్రెజెంట్ అయితే కొద్ది కొద్దిగా వేసుకొని ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా సాయిల్‌నైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఈ కుండీలకి కూడా ఇవి లేవు, అంటే డ్రైనింగ్ హోల్స్ లేవు. మామూలుగా నీళ్ళేమన్నా ఎక్కువైనా కూడా ఎక్సెస్‌గా ఉన్న వాటర్ అయితే కిందకెళ్ళిపోవడానికి హోల్స్ అంతా కూడా వాళ్ళు ఇవ్వలేదు. సరే అని ఇంకా నేనైతే స్టవ్ మీద ఇది కాల్చుకొని ములికి ఉంటది కదా! దాన్ని కాల్చుకొని ఈ విధంగా హోల్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా దాంట్లోకైతే మొత్తం అంతా కూడా అన్ని కుండీల్లోకి ఆహ్, మట్టంతా నింపేసుకునేసి తర్వాత ఇప్పుడు బాల్కనీలోకొచ్చి మొత్తం అయితే ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ బాల్కనీలో ముందే నేను గ్రీన్ మ్యాట్ అయితే వేసి పెట్టాను. కొంచెం నీట్‌గా ఉంటుందనేసి గ్రీన్ మ్యాట్ అయితే వేశాను. మేము ఇంట్లోకొచ్చినప్పుడే గ్రీన్ మ్యాట్ తెచ్చుకొని వేసుకున్నాను. ఇంకా డస్ట్ అయితే చాలా ఎక్కువొస్తుంది. చుట్టుపక్కలంతా కూడా బాగా కన్‌స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అందుకనేసి డస్ట్ అయితే చాలా ఎక్కువొస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటున్నా కూడా డస్ట్ అయితే ఉంటూనే ఉంటుంది. సరే ఈరోజు మళ్ళీ అన్నీ పెడుతున్నప్పుడు ఇంకా మొత్తం ఒకసారి క్లీన్ చేసి నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకుంటే బావుంటుందనేసి ఇప్పుడైతే మొత్తం మ్యాట్ కూడా వెత్తేసి దుమ్మంతా కూడా వదిలిచ్చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూడండి చాలా మట్టయితే వచ్చేసింది. కిందంతా కూడా మట్టి ఉంది కదా! మనకి గ్రీన్ మ్యాట్ వేయడం వల్ల ఇంకొక బెనిఫిట్, ఫ్లోర్ మీద మనకి మార్క్స్ అంతా కూడా పడకుండా ఉంటాయి. ఎందుకంటే మనం కుండీలు పెట్టి, వాటర్ పెట్టి ఇంకా మొన్ను అంతా ఎగురుతూ ఉంటుంది కదా! అలా ఎగిరి కొంచెం మార్కులంతా పడతాయి కదా! అలా పడకుండా ఉండడానికి నేనైతే గ్రీన్ మ్యాట్ అయితే వేసుకున్నాను. అది వేసుకోవడం వల్ల మనకి ఎటువంటి మార్క్స్ అనేది ఉండవు. మనకి చూడ్డానికి నీట్‌గా ఉంటుంది. మనకి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అదంతా కూడా మ్యాట్ వెత్తేస్తే ఇంకంతా కూడా ఎళ్ళిపోతుంది. ఇంకా మనకి అడుగునికి నీళ్ళు వెళ్ళే ప్రసక్తే ఉండదనమాట గ్రీన్ మ్యాట్‌లో నుంచి. కాబట్టి నేనైతే ఈ విధంగా వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇంకా గోళ్ళకంతా కూడా నీళ్ళేసేసి బాగా నీళ్ళేసి 2, 3 సార్లయితే నీట్‌గా కడిగేశాను. ఇంకా అంతే కాకుండా వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా! ఇంకా దానికి కూడా యూజ్ అవుతుందనేసి ఫస్ట్ అయితే మొత్తం అంతా గోళ్ళంతా కూడా నీట్‌గా కడిగేసి ఇంకా ఆరిపోయిన తర్వాత ఇదైతే 1 అవర్ తర్వాత, అంటే 1 అవర్ పట్టింది మాకు ఆరడానికి. కొంచెం ఎండ కూడా తక్కువగా ఉంది. అందుకనేసి చాలా టైం అయితే తీసుకునింది. ఇంకా ఆ తర్వాతొచ్చి మళ్ళీ ఇప్పుడు మ్యాట్ అయితే మళ్ళీ కూడా వేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడైతే మా పాప కూడా హెల్ప్ చేస్తుంది నాకు మ్యాట్ వేయడానికి. అంతే కాకుండా పార్ట్స్ పెట్టడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా మొత్తం అంతా మ్యాట్ అంతా నీట్‌గా వేసేసిన తర్వాత ఇంకా ఈ కుండీలంతా తీసుకొచ్చి బయటైతే పెట్టేసాము.
నెక్స్ట్ ఈ కుండీలంతా కూడా ఈ విధంగా లైన్‌గా అయితే అరేంజ్ చేసేసాము. ఇంకా మా పాప కూడా ఇక్కడ హెల్ప్ చేస్తుంది. చిన్న చిన్న కుండీలంతా పెట్టడానికి. నేనైతే వద్దన్నాను. కానీ తనే నేను చేస్తాను, నేను స్ట్రాంగ్ అని చెప్పి తనే హెల్ప్ చేస్తుంది. సరే పిల్లలు కదా చేపిచ్చడమే మంచిదనేసి చిన్న చిన్న పనులు ఇప్పటి నుంచినే వాళ్ళకి అలవాటవుతుంది. ఇప్పటి నుంచి చిన్న చిన్న పనులు చేస్తూ హెల్ప్ చేయడం అనేది పెద్దవాళ్ళకి. కాబట్టి మా పాప కూడా నాకైతే అమ్మ నేనే హెల్ప్ చేస్తాను నీకు అని చెప్పి హెల్ప్ చేస్తుంది. సరే అనేసి చిన్న చిన్నగా చిన్న చిన్న కుండీలే కాబట్టి కొంచెం పెట్టిస్తున్నాను. కొంచెం బరువైతే ఉన్నాయి ఎక్కువగానే. తన బరువుకు మించి ఉన్నాయి. అయినా గూడా తను చేస్తుందనేసి నేనైతే వదిలిపెట్టాను. ఇంకా ఈ విధంగా వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది. ఇప్పటి నుంచి మనకి ఈ విధంగా పనులు చేపిచ్చడం అంతా కూడా. ఇంకా అంతే కాకుండా తనకొక చిన్న మనీ ప్లాంట్ కూడా పెట్టిచ్చాను ఇంట్లో. ఇక తనే దానికొచ్చి ప్రతిసారి అంటే ఎవ్రీ వీక్ వాటర్ చేంజ్ జేయడము, అలాగే దాన్ని చూసుకోవడం అంతా గూడా తనే చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఇప్పటి నుంచినే మంచి రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఆ విధంగా మనం ఒక చెట్టు వాళ్ళకిచ్చేయడం వల్ల. ఇంగా ఆ తర్వాత ఈ విధంగా మేము చిన్న చిన్నగా దీంట్లో వేసుకుంటున్నాం. ఇది కోకోపీట్ వేసుకొని ఇంక కొన్ని మొక్కలైతే మనం డైరెక్ట్‌గా పెట్టలేం కదా! అలాంటి వాటికైతే దాంట్లో వేసుకొని ఇంకా మొక్కలొచ్చిన తర్వాత మనం దీంట్లో నాటుకోవాలి. కాబట్టి అవైతే అలా పెట్టేసాము. ఇంకా ఇక్కడైతే ఆకుకూరలు వేసుకుంటున్నాము. మెయిన్‌గా ఆకుకూరలు వేస్తున్నాం ప్రెజెంటు. కూరగాయలైతే టైం పడతాయి కదా రావడానికి. అందుకనేసి ఫస్ట్ అయితే ఆకుకూరలు వేసుకొని చూస్తున్నాను. ఇంక ఇక్కడైతే బెండకాయలు అలాగే గోడు చిక్కుడుకాయలు అంటాం కదా! అలాంటివి అవంతా కూడా కొంచెం డిస్టెన్స్‌లో నాటుకోవాలి కదా! వాటినైతే కొంచెం డిస్టెన్స్‌లో నాటుకుంటున్నాను. ఇంకా ఈ గింజలంతా కూడా నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్నాను. ఇవి ఏవి బతుకుతాయో, ఏవి బతకవో తెలీదు. అంటే కొన్ని గింజలు మంచి క్వాలిటీ అయితే బాగొస్తాయి. కొన్నయితే రావు కదా! సరే అనేసి ఫస్ట్ ట్రై చేద్దాము కొన్ని కొన్ని వేసి అని చెప్పి అన్నీ కూడా కొన్ని కొన్నే వేసుకున్నాను. ఇంకా కూరగాయలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే వాటర్ అయితే స్ప్రే చేసేసుకుంటున్నాను. మనం ప్రతిరోజు వీటికైతే కొద్దిగా అయితే వాటరింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్‌లో కాబట్టి కొంచెం కొంచెం స్ప్రే చేసుకుంటే చాలు ఫస్ట్‌లో. ఇంకా ఆ విధంగా మొత్తం అంతా ప్రతిరోజు అయితే వాటర్ అయితే స్ప్రే చేసుకుంటున్నాను. ఇంకా కంప్లీట్‌గా అయితే ఈ విధంగా సెటప్ చేసుకున్నాను. మీకెలా అనిపించింది? సింపుల్ సెటప్పు. ఇంకా ఇదైతే మళ్ళీ కూడా ఏమన్నా ఆకుకూరలొచ్చిన తర్వాత, కాయలొచ్చిన తర్వాత కూడా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను కుదిరితే. ఇంకా ఇదండి కంప్లీట్ మా బాల్కనీ. ఇంకా మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థాంక్ యూ. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.